ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బీసీలు రౌడీలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? అది పడరానోడు మస్తుగా చెప్పుకుంటాడు. దానికి ఏమంటాం మనం? ఇప్పుడు వాని కూడా చెప్పొచ్చు, మనం కూడా రౌడీ అంటని అది అంటని. అంతేనా లేదా? మరి అట్లా చెప్పుకుంటారు. ఆయన రౌడీ షిప్పర్ ఎవరిని చంపిండు, ఎవరిని చేసిండు పాపం. ఎవరు ఈయన రౌడా? ఎవరు నవీన్ రౌడా వాళ్ళ నాయన? బీసీ ప్రజలు కూడా రౌడీలు అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతారు. నవీన్ నా లేకుండా వాళ్ళ నాన్ననా? నాయకులు నాన్ననా? నాన్న అంటారు, నాయకుని కాండిడేట్ అంటారు. ఇగో నాన్న అంటే అనుకుంటారేమో కానీ ఆయన కూడా ఎవరిని చంపినోడు కాదు. మంచి వ్యక్తి, ఎందరికో మంచి సాయం చేసినోడు పాపము. ఫిలిం వాళ్ళది కూడా మస్తు చేసిన పాపం. గరీబులకు గొడబండ అవన్నీ పంచిన పాపం ఆయన చిన్న చిన్న చెలము. ఇక దాని తర్వాత ఈయన 3 ఏళ్ళ ఇప్పుడు 10 ఏళ్ళ సంది రాజకీయంలో వచ్చి ఆయన ఇక నిలబడ్డాడు. ఎవరు? నవీన్. ఇక అలా ఎంఐఎం టికెట్ వస్తే అందులో ఓడిపోయాడు తక్కువ ఓట్లతోనే. మళ్ళీ ఇండిపెండెంట్గా నిలబడ్డాడు, అందులో తక్కువ ఓట్లతోనే ఓడిపోయాడు పాపం. ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ అవకాశం వచ్చింది. ఇప్పుడు కంపల్సరీ ఆయన గెలుస్తాడు ఆయన. ఓకే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాలలో ఇక్కడ ఏం పని చేశారంటే మీరేం చెప్తారు? ఏం చేయలే ఆయన. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ ఏం చేయలేదు. రోడ్లు తప్పించి ఆయన ఇంకా ఏం చేయలేదు. ప్రజలకు ఏం సేవ చేయలేదు, ఏం న్యాయం చేయలేదు. ఆయన ఏం చేయలేదు అంతే. ఇప్పుడు 10 ఏళ్ళు చేసిండు ఆయన కూడా. టీడీపీ నుంచి టీఆర్ఎస్లకు వచ్చిండు. టీఆర్ఎస్లకు వచ్చి మళ్ళీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రాలే, ఇళ్ళనే గెలిచిండు మళ్ళీ అంతే. ఆయన ఏం చేయలేదు, ప్రజలకైతే ఏం చేయలేదు ఆయన అంతే. పథకాలు మరి పథకాలు అంటే ఇప్పుడు ఆయన ఇచ్చినాయి, ఆయన రాజశేఖర రెడ్డి ఇచ్చిపోయినాయే ఇచ్చిండు ఆయన. ఈయన గెలిచినాక ఈయన ఇస్తున్నాడు. ఈయన కొన్ని ఇచ్చిండు, కొన్ని గవర్నమెంట్ లాస్ ఉన్నది అది ఉందని ఈయన అప్పులు పని చేసిన అందరికీ 3 లక్షల అప్పులు చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఎవరికి? జనాలకు. ఎన్ని లక్షల కోట్లు చేసిండు అప్పులు అందరి మీద. ప్రజలమే మేమే తెరపాలి కదా. ఆయన అప్పు చేసినా మేమే తెరపాలి, ఈయన అప్పు చేసినా మేమే తెరపాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే అంత మంచిగానే ఉన్నది, మంచిగానే చేస్తుంది. నెక్స్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందయ్యా, కంపల్సరీ ఇది.